డియర్ జేఈ స్టూడెంట్స్ మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన యూజీ అప్లికేషన్ అయితే మళ్ళీ రీఓపెన్ చేశారు. మళ్ళీ కావాలంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రీఓపెన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళైతే రీఓపెన్ చేయడం అయితే జరిగింది. పబ్లిక్ నోటీసు 23వ తారీఖు రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026. మరి ఎందుకు రీఓపెన్ చేశారంటే the NTA will conduct a CUT కంప్యూటర్ బేస్డ్ ఫ్రమ్ ద 11వ తారీఖు మే నుంచి 31వ తారీఖు 2026 వరకు అయితే కండక్ట్ చేయవచ్చు జరిగింది. దాని ఆన్లైన్ అప్లికేషన్ వాజ్ ఇనిషియల్లీ ఓపెన్ 3వ తారీఖు జనవరి నుంచి 30వ తారీఖు వరకు కూడా ఓపెన్ చేసి విత్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజు పేమెంట్ 31/11/5 సబ్సిడీ ది డెడ్ లైన్ వాజ్ ఎక్స్టెండెడ్ 4వ తారీఖు వరకు కూడా ఫిబ్రవరి 4 వరకు కూడా ఎక్స్టెండ్ చేసి ది ఫీజు పేమెంట్ విండో స్టిల్ ఓపెన్ 7. మరి ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఇష్యూడ్ ఎన్టీఏ విల్ డిసైడ్. కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ రీఓపెన్ చేయమని అడుగుతున్నారంట. మరి ఎన్టీఏ కొంతమంది రిక్వెస్ట్ వచ్చినాయి అంట. ఎన్టీఏ హ్యాస్ రిసీవ్డ్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. అందుకని వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది 23rd ఫిబ్రవరి నుంచి 20వ తారీఖు అంటే 23, 24, 25, 26 4 రోజులు అయితే ఓపెన్ చేశారు. టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే CUETకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా. బీటెక్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ యూనివర్సిటీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ, కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో బీటెక్ చేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇది కూడా జేఈ లాంటిది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్స్ వదులుకోవద్దు. మరి దీనికి సంబంధించిన రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి రీఓపెన్ చేయడం అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ రీఓపెనింగ్ డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఓకే. కొత్తగా ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ప్రెస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ నీ రిజిస్ట్రేషన్ మనము ఇది ప్రెస్ చేసుకుంటే మీరు స్టూడెంట్స్ అనేవాళ్ళు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫీజెస్ అయితే ఇక్కడ కట్టాలి 1000 రూపీస్ అప్ టు 3 సబ్జెక్ట్స్. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ సపరేట్గా చేసుకోవచ్చు, బైపీసీ స్టూడెంట్స్ సపరేట్గా రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. యాప్టిట్యూడ్ కూడా చూసుకోవాలి. తర్వాత ఓబీసీ 900 రూపీస్, SC ST 800 రూపీస్, అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు 4500 రూపీస్ అయితే పే చేయాలి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి ఇమీడియట్గా 2026 రిజిస్ట్రేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. బీటెక్ అడ్మిషన్స్ ఎస్పెషల్లీ బీటెక్ కానీ అదేవిధంగా బీఎస్సీ కానీ. బీఎస్సీ కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు బీఎస్సీ చేయాలనుకో దీని ద్వారా CUET ద్వారా వెళ్ళొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ఉంది కదా, గచ్చిబౌలిలో బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ మరి BA, BCom అలాంటి కోర్సులు కూడా మరి చేసే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని వాడుకోండి, యూజ్ చేసుకోండి స్టూడెంట్. మరి ఈ అవకాశాన్ని రీఓపెన్ చేశారు మీకోసమే స్టూడెంట్స్. రీఓపెనింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ని రీఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.